హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. మేమైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. మేమైతే కొమరంలో ఉంటాం. ఈ రోజు నుంచి మీకు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తాము. కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు మరింత సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సీటీ వ్లాగ్స్ ఎల్లో కొట్టినా వస్తుంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. గడిపేది అమరు మంచిగా ఉంటుంది నీ భాష కూడా రికార్డు కాడు, నాది ఇద్దరు రికార్డ్ అవుతాయి. ఇప్పుడు 2 మైకులు ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్ అవుతాయి. ఇక మేమైతే బిర్యానీకి పోతున్నాం గాయస్. బిర్యానీ ఛాలెంజ్ ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకున్నాం. వాన పడుతుంది. ఇక వాన పడ్డది అంటే ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కాబట్టి బిర్యానీ తీసుకొని పోతున్నాం. ఇక్కడ ముంగట ఒకటి ఉంటుంది దాబా, అక్కడ బిర్యానీ తీసుకుంటాం. ఇక మేము బిర్యానీ తిందామనుకుంటే బిర్యానీ సెంటర్ బంద్ చేసి ఉంది ఈరోజు. అలా ఉంటుంది మాకు ఆచారం. ఇలా ఉంటుందంటే చూడండి, 2 బిర్యానీ సెంటర్ బంద్ చేసే ఉన్నాయి. ఈడ బంద్ చేసే ఉంది, ఆ ముంగట కూడా బంద్ చేసే ఉన్నది. 2 బిర్యానీ సెంటర్ బంద్ చేసి ఉన్నాయి గాయస్. వాన పడుతుంది, ఏం చేస్తాం గాయస్. ఇక ఈరోజు మేము ఛాలెంజ్ ఫిక్స్ అయినామంటే అది ఎంత దూరం అయినా పోతాం. అందుకని చెప్పేసి ఒక్క బిర్యానీ సెంటర్ బంద్ చేస్తున్నా, 2వ బిర్యానీ సెంటర్ బంద్ చేస్తున్నా, బిర్యానీ సెంటర్ వరకు పోతాం. ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ ఒకరోజు ఫిక్స్ అయినామంటే అంతే. మేము చిన్నప్పుడు 7th క్లాస్లో ఒక గుడికాడికి పోతామని చెప్పేసి వారం రోజులు అయినా సరే అట్లే పోయినాం. ఇప్పుడు కూడా అంతే, వాన రాని తుఫాను వచ్చి కొట్టుకపోని ఇలా ఛాలెంజ్ చేయాల్సిందే, చేస్తాం అంతే. గాయస్ జర సపోర్ట్ చేయండి గాయస్. కొత్త ఛానల్ పెట్టినాం. ఇక్కడ కూడా బంద్ చేసి ఉంది గాయస్. మాకు ఆచారం అలా ఉంటుంది. మాకు ఆచారం కాదు, ఎప్పుడైనా అంతే. మేము అనుకున్న జరగడానికి 100 రకాలుగా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇక్కడ కొమరవెల్లి లేకపోతే తిమ్మిరెడ్డిపల్లి, కళింగపట్నంకి వెళ్తాం. ఇప్పుడు చూడండి గాయస్, ముందు కూడా పడ్డది గాయస్. ఇక ఈ బిర్యానీ సెంటర్ కూడా బంద్ చేసింది. ఈరోజు కొమరవెల్లిలో 3 బిర్యానీ సెంటర్ బంద్ చేస్తున్నాయి. ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి బిర్యానీ సెంటర్ బంద్ ఉన్నట్టున్నాయి. అయినా సరే మేము కళింగపట్నం అయినా పోతాం, లేకపోతే ప్యారడైజ్ అయినా పోతాం. ఈ రోజు తినాలనుకుంటున్నాం కాబట్టి ఎంత దూరమైనా వెళ్తాం. మన అరకులాగానే ఉంది మా దగ్గర. కొమరవెల్లి వైబ్ అంటే ఇలా ఉంటుంది. కావాలంటే రండి, కొమరవెల్లికి రండి, వచ్చిపోండి. మా అంటే ఒక 100 కిలోమీటర్ హైదరాబాద్ నుండి రండిగా. సేమ్ అరకులాగానే ఉంది. ఇప్పుడు మొత్తం మూన్సూన్ ఘోరంగా పడుతుంది గాయస్. వర్షం అయితే ఇది ఎందుకు ఇట్లుంది స్క్రీను. హాయ్ గాయస్, ఇక మేమైతే ఖమ్మందాకి వచ్చినాం. ఇక ఈ గేట్ ఏంటంటే మన కొమరవెల్లికి రైలు కూడా వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మన సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ చేసిండు కదా. ఇక మన కొమరవెల్లికి రైలు కూడా వస్తుంది. మా అంటే 25 రూపాయలు, సికింద్రాబాద్ నుంచి 25 రూపాయలు పెడితే మన కొమరవెల్లి దిగుతారు. ఎందుకంటే వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇక రైల్వే మార్గం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక ఓపెనింగ్ కూడా అయిపోయింది. మీరు రైల్వే రావచ్చు, రైల్లో పోవచ్చు. 25 రూపాయలు, 50 రూపాయలు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. మీరు రండి గాయస్, మన కొమరవెల్లికి రండి. మీరు మన మల్లన్న ఆశీస్సులు తీసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కొత్త బ్రిడ్జ్ కట్టి అప్పుడు కట్టారు మా చుట్టూ. అంటే మా హాయ్ గాయస్, మేమైతే ఇక మన రోడ్ కాబోయి పోతున్నాం. ఎందుకంటే మన రైట్ సైడ్లో ఉంటుంది కళింగపట్నం. ఇక్కడ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం అనుకోవద్దు. ఎందుకంటే ఆడ 3 బిర్యానీ సెంటర్ బంద్ చేసి ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఓపెన్ చేసి ఉంది గాయస్. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. బిర్యానీ తిందాము, తీసుకుని వెళ్దాము. బంద్ చేసి హాయ్ గాయస్, మనం బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, డాబా. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడైతే ఉంది బిర్యానీ, అయితే మనకి దొరుకుతుంది. బిర్యానీ అయితే వచ్చింది. ఇక మేము తీసుకొని పోతున్నాం. డబ్బాలు నింపినాం, 2 డబ్బాలు చంపుదాంతో ఇప్పుడు ఇటు వెనక. ఇక ఆటో వేసి మేమైతే మెల్లగా తిమ్మిరెడ్డిపల్లి దాకా పోయి మన కళింగపట్నంలో బిర్యానీ అయితే తీసుకొని వస్తున్నాం. కొమరవెల్లి దాకా వచ్చేసాం. మేము ఛాలెంజ్ తీసుకున్నాం అంటే అది ఎంత మీద అయినా సరే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం. మీరు ఛాలెంజ్ చెప్పాలనుకుంటే మన కింద కామెంట్ చేయండి. మీరు ఏ ఛాలెంజ్ చెప్తే మేము ఆ ఛాలెంజ్ రెడీగా ఉంటాం. ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్. ఇక మన ఛాలెంజ్కి దగ్గర వచ్చేసాం. ఇక మన రూమ్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. మన రూమ్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇక మేము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే టైమర్ పెట్టుకున్నాం. ఇగో టైమర్ చూపి స్టార్ట్ చేయనా? స్టార్ట్. ఇక బిర్యానీ అయితే బిర్యానీ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ చూడండి. ఓకే అయిందా? ఓకే అయింది. పెట్టేసి యో మై గాడ్, లెగ్ పీస్ వచ్చింది. నాకు రాలే. నాకు చెస్ట్ పీస్ వస్తుంది నీకు. అదే వచ్చింది. చలో సంపేద్దాం.
హాయ్ గైస్, మనలో అయితే తింటూ చూడండి ఇక. తినండి ఫాస్ట్గా. తింటున్నాం ఫాస్ట్గా. చూడండి గైస్, మనలో అయితే ఎవరు విన్ అవుతారో చూద్దాం లాస్ట్కి. ఇప్పుడైతే మనకి వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నవ్వకు మనోడైతే నవ్వుతున్నాడు తినుకుంటా. మనోడైతే ఫాస్ట్గా తినేస్తున్నాడు. నేనా వైట్ షర్ట్ బాయ్ మనోడైతే ఫాస్ట్గా తింటుంది గ్యాస్. ఇక చూద్దాం ఫైనల్గా ఎవరైతే విన్నర్ అవుతారో మనం చూద్దాం. చెప్పండి ఏమైనా మాట్లాడండి. మాట్లాడితే టైం వేస్ట్ కదా. అయ్యో చూడండి గాయస్, వీళ్ళు మాట్లాడుకోకుండా మంచిగా సైలెంట్గా తింటున్నారు. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు తినట్లా. ఓకే గాయస్, ఇగో మనలో అయితే ఫైనల్గా అయితే లాస్ట్ అయిపోయింది. ఇగో మనది అయితే ఇగో దగ్గర పడ్డది. ఇగో మనది అయితే కొంచెం వాళ్ళు ఉన్నది. ఇక చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఇగో టైం కూడా మనకి 10 minutes దాటిపోయింది వీళ్ళ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి. ఇంకా మెల్లగా గరం ఉంది, బాగా ఘాటు ఉంది భయ్యా. ఎన్ని తెచ్చినావు భయ్యా ఇంత గరం ఉంది? చూడండి మనోడు ఇట్లా కావిడి వేస్తారు. నార్మల్ బిర్యానీ కాదు భయ్యా, అది వేరే ఉంది. ఛాలెంజ్ ఏమో కదా భయ్యా. నవ్వకండి ఎందుకంటే ఇక జర మళ్ళా గరం బాగుంది భయ్యా. నువ్వు ఏడు తెచ్చినావు బిర్యానీ? ఇది పక్క పొట్టు ఉంటే అయితే చాలు తీరు. ఎంతసేపు తింటారు మెల్లగా? వెదర్ బాగుందిరా. పక్కపండి మల్లన్న గౌరవం ఇక్కడ మనం ఛాలెంజ్ చూడండి భయ్యా. కంప్లీట్ ఒకసారి ఒక వీడియో. మన టైం ఛాలెంజ్ కూడా ఓకే అయిపోయింది. ఇగో కొంచెమే ఉంది. ఎవరు ఫాస్ట్గా తింటారో చూసేద్దాం గాయస్. ఇగో మనంతో అయితే లేదు, ఆల్రెడీ ఫుల్ టైట్ అయిపోయింది అంటున్నాడు నాకు తెలిసి. ఓకే, మన ఛాలెంజ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇక సరే, ఇగో మనోడైతే ఓడిపోయిండు. అయిపోయింది నువ్వు ఆల్రెడీ. ఇలా అన్నం అయిపోయింది ఆ ప్లేట్లో. నీకు ఇది కనబడతలేదు, ఇలా బకెట్ అన్నం ఉన్నది వీడియోలా. ఇట్లా వాయితోటి అలా అవుతారు, వాళ్ళు నిజంగా చెప్తారు కానీ. అయ్యా వీడియో మొత్తం పెట్టాలి అయితే గణేష్.
చూడండి గాయస్, గాయస్ అయిపోయింది. మనది అయితే అయిపోయింది. నేను సక్సెస్ అయ్యాను ఈరోజు. సక్సెస్ అంటే నేను తిన్నాను, మనోడు తినలేదు. చాలా బాగా రేపు వాడు తిన్నట్టాడు, నేను తినను. ఈరోజు నేనే విన్ను.